ఇప్పుడు యువత నోట ఎక్కువగా వస్తున్న మాట నోటా. ఈ నోటా అనేది 2013 నుండి మన భారతదేశ ఎన్నికల్లోకి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత నోటాకి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకి 1000 మంది ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలో అభ్యర్థి ఏ, అభ్యర్థి బి పోటీ చేస్తున్నారనుకుంటే 997 ఓట్లు నోటాకి పడి 2 ఓట్లు మాత్రమే అభ్యర్థి ఏకి వచ్చి 1 ఓటు మాత్రమే అభ్యర్థి బికి వస్తే 2 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఏ మాత్రమే విజేతగా నిర్ణయింపబడతాడు. దీనికోసం మనం గంటల తరబడి లైన్లలో ఉండి ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 999 ఓట్లు నోటాకి పడి 1 ఓటు మాత్రమే అభ్యర్థి ఏకి పడినా అభ్యర్థి ఏ మాత్రమే విజేతగా గెలుస్తాడు. కావున నోటా వలన మీ ఓటు వృధా అవుతుంది తప్ప దానివలన ఉపయోగం లేదు. వివేకంతో ఆలోచించండి. ఓటు మీ హక్కు, దాన్ని వృధా కానీయకండి. మీకు ఒకవేళ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఉన్నవారిలో మంచివారిని ఎన్నుకొని మీ ఓటుకి బలాన్ని ఇవ్వండి. వివేకంతో ఆలోచించండి. ఓటు మన హక్కు, మన ఓటుని వృధా కానీయకండి.